వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీపాదరాజం శరణం ప్రపత్తే. ఈరోజు మన వీడియోలో సత్పురుషులకు అన్నదానం చేసిన కలిగిడి ఫలం గురించి తెలుసుకుందాం. ఎంతటి ఫలం లభిస్తుందో కూడా తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఈరోజు మనం సత్పురుషులకు అన్నదానం చేసిన కలిగిడి ఫలం గురించి తెలుసుకుందాం. గ్రంథ పారాయణం అనంతరము ఏదైనా కూడా మనం శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతం చదువుతున్నప్పుడు ఆ గ్రంథ పారాయణం జరిగిపోయిన తర్వాత చదివిన తర్వాత గ్రంథ పారాయణ అనంతరము కనీసము 11 మంది సత్పురుషులకి భోజనం పెట్టడం కానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్తక్షేత్రమునందు వినియోగించబడినట్లు చేసినా కానీ పారాయణ ఫలం సంతృప్తి లభించదు. అలాగే సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయం లభించును. అనగా సాధకులకు మరికొన్ని సంవత్సరములు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతృష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలగున వాటిని సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతరములో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తస్థితి అంకురములై మహావృక్షములై విరజిల్లుచున్నది. ద్రౌపదీమాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షిని అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనము అనుగ్రహించగలిగెను. అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజ రూపము నుండి కాలాంతరమునకు వ్యక్త స్థితి ఎత్తు సాధకులకు కావలసిన సమస్త భోగభాగ్యములను ప్రసాదించుచున్నవని గ్రహించవలను. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు సుధామనుడు దర్భలను కోసుకున్నటకు నిమిత్తము అడవికి పోయిరి. శ్రీకృష్ణుడు అలిసిపోయిన కారణమున సుధాముని ఒడిలో విశ్రయించెను. శ్రీకృష్ణునికి చెప్పకుండా సుధామనుడు ఆశ్రమం నుండి తెచ్చుకున్న అటుకులు తినుచుండెను. కపటి నిద్రపోవచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కొని నుంచి నటించి, సుధామ ఆకలిగా ఉన్నది, ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డలు ఆకలికి ఏమైనా ఆహార పదార్థం ఇచ్చినదా అని అడిగాను. సుధామయుడు, లేదని, నీవు ఏదో నములుచున్నట్లు తోస్తున్నది అనెను. ఏమీయూ లేదు, విష్ణు సహస్రనామం చదువుకొనుచున్నాను. నీవు అలాగునా? మనమిద్దరము అమ్మగారు అటుకులు తినుటకిచ్చినారనియు నాకు పెట్టకుండా నీ ఒక్కడివే తినుచున్నట్లు ఒక కల వచ్చినది అనెను. అంతటా సుధాముడు, శ్రీకృష్ణ, అలసి ఉంటివి కదా, అందులోనూ పగటి వేళ ఈ వేళ వచ్చు కలలు ఫలితం ఉండవని శాస్త్రం చెప్పుచున్నది. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకునెను. కాలాంతరమున సుధామనుడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యను. తన వెతలను బాపుకొని ఎన్ని మార్లు విష్ణు సహస్రనామం పఠించెను. ఆఖరికి శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగినది. కుచేలుని నుండి అటుకులను స్వీకరించి వాని విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించెను. తాని అలసిపోయిన కుచేలుడు ఒడిలో తలపెట్టుకునిచ్చిన కారణమున శ్రీకృష్ణుడు కుచేలుని హంస తులిక తల్పముపై పరుండబెట్టి పాద సేవ చేసెను. కర్మ సూత్రములు ఎంత నిగూఢమయంగా పనిచేయునో ప్రభువు దీనిని సూచించెను. విన్నారుగా, సత్పురుషులకు అన్నదానం చేసిన కలిగిడి ఫలము అంత గొప్పది. ఎవరైనా కూడా మనము లేదు అనకుండా మనకు ఉన్న దాంట్లో తృప్తిగా పెట్టడం వలన ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి కొంచెమైన అన్నం పెడితే ఆ భగవంతుడు అంతకు 2 ఇస్తాడు. ఎప్పుడూ కూడా లేమి లేకుండా చేస్తాడు. సర్వము సౌభాగ్యంగా ఉంచుతాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇది శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పిన అమృతవాక్కులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.